పరమేశ్వరుడు వద్దకోసారి నారదుల వారు వచ్చి ఒక పండు ఇచ్చట. ఈయన గారు అన్ని చికాకులు పెడతాడండి. ఇచ్చిన వాడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పళ్ళు తేవచ్చుగా, ఒక్క పండు తెచ్చాడు. తెచ్చి కండిషన్ అంటే కొయ్యకుండా ఒక్కడికి ఇవ్వని చెప్పాడు. నేను మళ్ళీ ఇది కూడా కండిషన్. అయితే అది ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన నారదుల వారు. శివుడు ఆ పండు పట్టు కూర్చున్నాడు. ఏం చేయాలని ఆలోచించాడు. పిల్లలు 2 ఉన్నారు. 2కో మాట చెప్పేట, విశ్వమంతా ఎవరు మొదట తిరిగి వస్తారో వాడికి ఇస్తానని చెప్పేట. వెంటనే చిన్నబ్బాయి గారు చలాకీగా నెమలెక్కి వెళ్ళిపోయాడు. ఈ పెద్దబ్బాయి ఎలా కూర్చున్నాడు. ఎలక మీద ఏనుగు. ఆయన అంత తొందరగా కదలలేడు. ఆయన వాహనం కూడా అంత సహకరించేది కాదు. నెమ్మది కదలడే. అప్పుడు శివుడు అన్నట్టు, నువ్వు ఇంకా బయలుదేరలేదంటే తొందరగా ఉంది అంటున్నట్టు. బాగా మేధావి ఆయన. కొంతసేపటి నెమ్మదిగా లేచి వాళ్ళిద్దరు చుట్టూ తిరిగి పండిచ్చేయండి అన్నట్టు. శివుడు ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, నువ్వు విశ్వానికి మూలం, నువ్వు విశ్వేశ్వరుడివి. మీ ఇద్దరు చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టే అన్నట్ట. గెలిచిపోయి పో అన్నట్ట. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడో అక్కడెక్కడ గణపతి అడుగుజాడలు కనబడ్డాట. తిరిగి సుబ్రహ్మణ్యుడు వచ్చేటప్పుడు పండు ఇంటి కూర్చున్నాడు. చాలా అన్యాయం చేశాడు అన్నట్ట. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. వెంటనే అలిగి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు అలిగి వెళ్ళిపోయాడో ఇంకా అమ్మ అయ్యా వదలలేక ఆయన వెంట వెళ్ళిపోయారట. తిన్నగా సుబ్రహ్మణ్యం వెతుక్కుంటూ వాళ్ళు అదృష్టవశాత్తు తెలుగునాటకు చేరుకున్నారండి, ఆంధ్రదేశానికి. ఎవరు? శివపార్వతులు. సుబ్రహ్మణ్యుడిని చూసి ఆయన అలక తీరిస్తే, నేను ఇక్కడే ఉంటాను, మీరే నా దగ్గరికి రండి అన్నట్ట. అప్పుడప్పుడు వస్తుంటామని అన్నారు. వస్తూ కొండ మీద కూర్చున్నారట శివపార్వతులు. వెంటనే దేవతలు వెళ్ళి, నువ్వు జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలయాలయ్యా అని కోరుకున్నారు. అప్పుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగంగా వెలసాడు. అదే శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం అంటే. ఇక్కడ మొత్తానికి సుబ్రహ్మణ్య స్వామి అలక మనకి ఇంత పనికి వచ్చింది చూసారా. అందుకే దేవతలు అలిగినా గొడవలు పెట్టినా మనకు ప్రయోజనం, మనం అలిగితే మనకే ప్రమాదం చూసుకోండి. అందుకే వాళ్ళవన్నీ లీలలు లోక కళ్యాణం కోసం చేస్తారు. ఇప్పుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామిలో ఎవరు తెలివైన వాళ్ళు? గణపతి మాత్రమే అంటే మనం పొరపాటు పడ్డాం, తప్పు. ఇద్దరూ తెలివైన వాళ్ళే. అందుకే మరి నాకు పండేది అని అడిగట్ట సుబ్రహ్మణ్యుడు. అడిగితే శివుడు ఒక మాట అన్నాడు, నీకు పండేమిటయ్యా, నువ్వే పండు అన్నట్టండి. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. పళన్ని, అదే పళని అయ్యిందన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. నువ్వే ఫలం అన్నట్ట, జ్ఞానఫలం అన్నాడు. ఇక్కడ ఎంత అందమైన మాట. ఏమిటయ్యా ఇందులో రహస్యం అంటే, ఉన్న చోటే ఈశ్వరుణ్ణి చూసినవాడు గణపతి, అన్ని చోట్ల ఈశ్వరుని చూసినవాడు సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇదే మనం చెయ్యాలి. ఉన్న చోట ఈశ్వరుని చూడండి, అన్ని చోట్ల ఈశ్వరుని చూడండి. అది 2 పిల్లలు మనకు నేర్పారు ఇక్కడ.